नित्याय निरवध्याय सत्यानन्दचिदात्मने सर्वान्तरात्मने श्रीमद्वेङ्कटेशाय मङ्गलम्। దేహాదులును స్థిరముగావురా, నీటి బుగ్గవలే సమసిపోవురా, మోసము చేసే కాయము నమ్మి మురిసెదవేళ మమతలు వీడి దేవుని గనవలెరా నరుడా, ఆత్మను గనవలెరా. పవిత్రమైన మానవ జన్మను పొట్ట కొరకునై వ్యర్థము చేయక దేవుని గనవలెరా నరుడా, ఆత్మను గనవలెరా. సద్గురుదేవుని సన్నిధి చేరి తత్వబోధనో శ్రవణము చేసి చిదానందుని చిన్మయ రూపుని చిద్విలాసుని చింతన చేసి దేవుని గనవలెరా నరుడా, ఆత్మను గనవలెరా. ఆత్మనాత్మలు బాగుగదలసి హంస సూత్రమును అనుసంధించి, ఆత్మనాత్మలు బాగుగదలసి హంస సూత్రమును అనుసంధించి, మనోమారుతములేకము చేసి మార్గం బరచి మౌన నిష్టచే దేవుని గనవలెరా నరుడా, ఆత్మను గనవలెరా. దేహదాఢ్యము తగ్గకమునుపే జవసత్వంబులు ఉడుగకమునుపే, వార్ధక్యము నిన్ను వంచకమునుపే మృత్యువాతబడి మ్రగ్గకమునుపే దేవుని గనవలెరా నరుడా, ఆత్మను గనవలెరా. పవిత్రమైన మానవ జన్మను పొట్ట కొరకునై వ్యర్థము చేయక దేవుని గనవలెరా నరుడా, ఆత్మను గనవలెరా. ప్రియాత్మ స్వరూపులారా, ఉగాది పండుగ నిన్నటి రోజున అందరూ కూడా శ్రద్ధాభక్తులతో భక్తి భావనతో విశేషముగా జరుపుకోవడం జరుగుతుంది. తెలుగు సంవత్సరం ఆంగ్ల సంవత్సరం మనకు జనవరిలో వచ్చే విధానము. తెలుగువారి పండుగ తెలుగు ఆది ఉగాది పండుగ అనేటువంటిది చాలా మందిలో ఒక ఉత్సాహము, సంతోషము, ఆనందము కలగజేసే విధానము. రెండవది, సామాన్యమై ఉన్నటువంటి సామాన్య కుటుంబీకులు పండుగ వస్తుందని చెప్పనంటే వాళ్ళు కూడా కొంత భయపడే పరిస్థితి కూడా ఉన్నది. ఎందుకంటే ఆర్థికంగా మరి వాళ్ళు కొంగదీసే విధానంగా ఉంటుంది. కాబట్టి సామాన్యులై ఉన్నటువంటి వారు పండుగలో వస్తున్నాయి అని చెప్పనంటే కొంత ఖర్చులకు భయపడి వాళ్ళు బెంబేలెత్తిపోయే పరిస్థితి ఉంటుంది. సరే, హైందవ సంస్కృతి, మన ఆర్య సంస్కృతి, వేద సంస్కృతిలో అనేక సందర్భాలలో మనకి అనేక రకాలుగా పండుగలు చోటు చేసుకోవటం జరుగుతుంది. వాటిల్లో ఇది మరి సృష్టి ఆరంభం చేయబడ్డటువంటిదిగా ఉగాది. యుగము అంటే సృష్టి అని చెప్పి అన్నారు. యుగారంభం, సృష్టి ఆరంభం అని చెప్పని దాన్ని పురస్కరించుకొని చేసుకునేటువంటి యొక్క పండుగ ఎంతో తోరణాలతో అనేక అలంకారాలు చేసుకొని ఆలయాలకు పోయి అభిషేకాలు చేసుకొని పెద్దల ఆశీర్వాదాన్ని పొందుతూ
జరుపుకునేటువంటి పండుగ. ఈనాడు అనగా నిన్న జరిగిపోయింది యుగాది. పంచాంగ శ్రవణం ముఖ్యంగా చేయటం జరుగుతుంది. పంచాంగ శ్రవణం, పంచ అంగములు, జ్యోతిష్ శాస్త్రములో పంచ అంగములు ఉన్నాయి. అవి తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ అనేటువంటివి 5 అంగములుగా ఉన్నటువంటిది ప్రధానముగా జ్యోతిష్ శాస్త్రం. మనకు వేదం, మరి వేద సంహితలు మొత్తం 4 ఉన్నాయి మనకి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్ణ వేదము అని ఇవన్నీ కూడా మంత్రభాగములు. వేదాంగములు అని చెప్పినన్నారు. వేదములు, వేదాంగములు, షట్ శాస్త్రములు. శిక్ష, కల్ప, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు, జ్యోతిష్ శాస్త్రం, ఇట్లా వేదాంగములుగా ఉన్నటువంటి వాటిలలో ఒకటి జ్యోతిష్ శాస్త్రము అని. శిక్ష, కల్ప, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు, జ్యోతిష్ శాస్త్రం. 5వదిగా చెప్పేటువంటి జ్యోతిష్ శాస్త్రం. ఇది కేవలం మరి గ్రహ సంబంధమై ఉన్నటువంటి విధానము. ప్రధానంగా యుగాది అనేటువంటి సందర్భంలో జ్యోతిష్ శాస్త్రాన్ని మాత్రమే అందరూ కూడా అధ్యయనం చేయటం జరుగుతుంది. ప్రధానవాయితీగా మనకి సొసైటీలో వచ్చినటువంటి యొక్క అంశము తిథి, వార. తిథి అంటే అందరికీ అవగాహనలో ఉన్నటువంటిదే. పౌర్ణమి వెళ్ళిన తర్వాత పాడ్యమి, విధియ, తదియ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆరంభం అవుతూ ఉంటాయి. ఆదివారం, సోమవారం, మంగళవారం తిథి, వార. నక్షత్రములు, నక్షత్రాలు మొత్తం 27గా చెప్పేటువంటి విధానము. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ధ, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి అనేటువంటి మొత్తం 27 నక్షత్రాలుగా ఉన్నటువంటివి. తిథి, వార, నక్షత్ర, యోగ అనేటువంటి విధానములో మరి విష్కంభం, ప్రీతి, ఆయుష్మాన్, సౌభాగ్య, శోభన, అతిగండ, సుకర్మ, ధృతి, శూల, గండ, వృద్ధి, ధ్రువ, వ్యఘాత, అర్షణ, వజ్ర, సిద్ధి, వ్యతిరిపాత, వరియన్, పరీఘ, శివ, సిద్ధ, సాధ్య, శుభ, శుక్ల, బ్రహ్మ, ఐంద్ర, వైధృతి అనేటువంటి మొత్తం 27 యోగములుగా చెప్పేటువంటి విధానము. వాటిలోని కరణంగా ఉన్నటువంటిది జాబితాలో భవ, బాలవ, కౌలవ, తైతుల, గరజి, వనిజ, భద్ర, శకుని, చతుష్పాత్, నాగవం, కింతుఘ్నం అనేటువంటి మొత్తం అవి 11 కరణములు అని చెప్పని. ఈ ప్రకారంగా తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ అనేటువంటి వాటి మీద సాగేటువంటిది ఈ జ్యోతిష్ శాస్త్రము. తర్వాత రాసులుగా చెప్పినప్పుడు మనకి 12 రాసులుగా చెప్తారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహం, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, మకరం, కుంభం, మేనం అనేటువంటి 12 రాసులు. వీటిని అనుసరించి జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది ముఖ్యంగా జరుగుతుంది. ఎన్నో శాస్త్రములు ఉండగా యుగారంభం అనేటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని జ్యోతిష్ శాస్త్రాన్ని మాత్రం ఎందువల్ల అధ్యయనం చేయటం? దాంట్లో మొత్తం మనకు చెప్పిన వేదాంగాలలో శిక్ష, కల్ప, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు, జ్యోతిష్ శాస్త్రం ఎన్నో ఉండగా
జ్యోతిష్ శాస్త్రాన్ని ప్రధానంగా ఆ పూట మన అయ్యవార్లందరూ కూడా పంచాంగ శ్రవణముగా చేసే విధానము. ఈ పంచాంగ శ్రవణ విధానములు ఏంటంటే మానవులు మరి వ్యవహారం కలిగి ఉన్నారు కాబట్టి ఈ వ్యవహార విధానములో ఉన్నటువంటి వాళ్ళ మరి స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఆదాయం ఎంత, వ్యయం ఎంత, ఈ ముఖ్యంగా చూస్తారన్నమాట. పంచాంగం చదివే విషయంలో ప్రధానంగా ఉన్నటువంటి ఘట్టం ఏంటంటే ఆదాయ వ్యయములు. ఈ సంవత్సరం మా పరిస్థితి ఎట్లా ఉన్నది, మాకు వచ్చే ఆదాయం ఎంత, దాంట్లో అయిపోయే ఖర్చు ఎంత అని చెప్పనే దాని మీద దృష్టి పెడతారు ముఖ్యంగా. ఆదాయం 8, వ్యయం 2 అన్నారనుకోండి, సంతోషకరమైనటువంటి యొక్క వార్త. లేదా ఆదాయం 2, వ్యయం 8 అని చెప్పన్నాం అనుకోండి, కొంచెం బాధపడే పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. ఈ ప్రకారంగా ఏంటంటే కుటుంబ వ్యవస్థకు ముడిపడి ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్రం బిడ్డ పుట్టినప్పటి నుంచి వాడు మరణ పర్యంతం వరకు వాడి ఎమ్మటే పడేది జ్యోతిష్ శాస్త్రం. కాబట్టి ఏ నక్షత్రంలో పుట్టాడు, ఏ పాదంలో పుట్టాడు, ఆ పాదం యొక్క ప్రభావాలు ఏమిటి, ఏ ఏ గ్రహాలు వాడి మీద పనిచేస్తూ ఉన్నాయి, ఏ గ్రహాల ప్రభావంతో వాడి జీవనం నడుస్తూ ఉన్నది, కనుక ఈ సంవత్సరం వచ్చేటువంటి యొక్క రాజపూజ్యం ఎంత, అవమానం ఎంత, ఇవన్నీ కూడా జ్యోతిష్ శాస్త్రపరంగా మానవులు ఎక్కువగా దాన్ని వాంఛించే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే మానవుడు తన యొక్క సగటు జీవన విధానములో తను తట్టుకొని నిలబడి జీవనం కొనసాగించుకోవాలి కాబట్టి ఎలాంటి ఉడుదుడుకులు లేకుండా, సమస్యలు లేకుండా, బాధలు లేకుండా, పిల్లలకు మంచి భవిష్యత్తు, వాళ్ళ జీవనం, ఇవన్నీ కూడా ముడిపడి ఉన్న వ్యవహారం కాబట్టి ప్రతి అంశములో కూడా ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని ఎక్కువగా మానవులు వినియోగింపజేసుకునే విధానం ఉంటుంది. రోజువారీగా కూడా మరి తన ప్రయాణ విధానాలు కానీ అన్నీ కూడా రాహుకాలం ఉన్నదా, దుర్ముహూర్తం ఉన్నదా, వజ్యం ఉన్నదా, ఇవన్నీ కూడా చూసుకునే పరిస్థితి ప్రధానంగా ఉంటుంది. కాబట్టి మానవుడు తన జీవన విధానానికి ముడి వేసుకుని నడుస్తున్నటువంటి యొక్క అంశముగా ఉన్నది కాబట్టి జ్యోతిష్ శాస్త్రం ప్రధానంగా అవలంబించి నడుచుకునే పరిస్థితి ఉంటుంది. ఎంతటి వారు కూడా తన యొక్క గమన విధానాన్ని అంచనాలు వేసుకునే తన నడక కొనసాగించుకున్నాడు కాబట్టి మరి వాని యొక్క భవిష్యత్ అంతా కూడా బాగా ఉండాలనేటువంటి అపేక్ష ఉండటం కారణంగా మానవులు జ్యోతిష్ శాస్త్రం ప్రధానంగా తీసుకోవటం అనేటువంటిది జరుగుతుందన్నమాట. కనుక జ్యోతిష్ శాస్త్ర పరంగా ఉన్నటువంటి యొక్క వాటిలలో మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి పంచాంగం అనేటువంటి దాంట్లో పంచ అంటే 5 చెప్పుకున్నప్పుడు తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ అనేటువంటివన్నిటిని ప్రధానంగా తీసుకోవటం జరుగుతుంది. ఉగ ఆది అనగా సృష్టి ఆది అని చెప్పిన అన్నారు. ఈ పూట నిన్న సృష్టి ఆది జరిగిందని చెప్పేసి ఆ పూటే మరి సృష్టి యొక్క ఆరంభం, బ్రహ్మదేవుల వారు సృష్టిని ఆరంభించారు అని చెప్పని. సోమకాసురుణ్ణి, అంధకాసురుణ్ణి వధించి శ్రీమన్నారాయణుడు వేదాలను తీసుకువచ్చి బ్రహ్మదేవునికి ఇచ్చి సృష్టి ఆరంభం చేయమని చెప్పిన ప్రకారము నుంచి సృష్టి అనేటువంటిది ఆ ప్రకారంగా ఆరంభమైందని చెప్పేసి అనేది మనకు ఈ జ్యోతిష్ శాస్త్రం నుంచి వచ్చేటువంటి యొక్క మాట. కానీ ఇక్కడ జ్యోతిష్ శాస్త్రం కంటే మించి ఉన్నటువంటిది మరొకటి వేదాంతం, వేదాంత శాస్త్రం, ఉపనిషత్తులు. ఎందుకంటే వేదములలో ఉన్నటువంటి అంతర్గతమై ఉన్నటువంటి భాగాలు ఉపనిషత్తులు. వేదాలకి ఒక అంగముగా ఉన్నటువంటిది జ్యోతిష్ శాస్త్రం. కనుక సృష్టి యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశం చెప్పాల్సి వస్తే జ్యోతిష్ శాస్త్రంలో అంతగా మీకు లేదు. అది వేదాంత శాస్త్రం, ఉపనిషత్తులలో మాత్రమే ఈ సృష్టి యొక్క అంశం అంతయు కూడా వస్తుంది. అయితే ఉగాది అనేటువంటి యొక్క అంశాన్ని మనకు తీసుకొచ్చినప్పుడు ప్రధానంగా మరి ఆనాడు చేయాల్సినటువంటి యొక్క అధ్యాయం ఉపనిషత్తులు కూడా తీసుకోవాలి. ఉపనిషత్తులలో ఉన్నటువంటి అంశాలను కూడా అధ్యయనం చేయాలి. అయితే ఉపనిషత్తులు అనేటువంటి నివృత్తి మార్గానికి ప్రధానంగా మరి అవి కొనియాడుతూ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా నివృత్తి మార్గం అనేటువంటి యొక్క అంశం మీద దృష్టి సారించేటువంటి తక్కువ మంది ఉంటారు.
నివృత్తి అని చెప్పంటే మోక్షం. ఉపనిషత్తులన్నీ కూడా మోక్షం యొక్క సంబంధమై ఉన్నటువంటి మార్గాన్ని ప్రబోధిస్తూ ఉన్నాయి. కాబట్టి మరి యుగాది అనేటువంటి యొక్క అంశం కాడ ఉపనిషత్తులను అధ్యయనం చేస్తే జ్ఞానోదయం కలిగే అవకాశం ఉంటుంది, జీవిత పరమార్థం తెలియబడే అవకాశం ఉంటుంది. తను ఏ మార్గంలో పోతే శాశ్వత సుఖాన్ని, శాశ్వత ఆనందాన్ని పొందే అవకాశం ఉంటుందో ఆ మార్గం అన్ని అందుకునే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఉపనిషత్తులు అనేటువంటి వేద భాగాలు కాబట్టి ఉగాది అనేటువంటి సందర్భంలో వాటిని తీసుకోవడం కూడా చాలా మంచి విధానమే. కానీ ఏంటంటే సొసైటీలో ఎక్కువ శాతం ఈ సంసారాదులకు ముడిపడి ఉన్నటువంటి జీవన వ్యవహారం కాబట్టి ఉన్నటువంటి భార్య, బిడ్డలు, మనవళ్ళు, కొడుకులు, కోడళ్ళు, అల్లుళ్ళు, రాబోయే పరిణామాలు, ఆర్థిక పరిస్థితులు, మరి జీవితంలో ఎదుర్కొనేటువంటి యొక్క సమస్యలు, అనేక రకాలైనటువంటివన్నీ కూడా మరి జ్యోతిష్ శాస్త్ర పరంగా మానవుని యొక్క జీవన గమనం అంతా కూడా ఆయా గ్రహముల యొక్క ప్రభావంతో నడుస్తుంది. కాబట్టి ఏ ఏ సమయంలో ఏ గ్రహ ప్రభావం ఉన్నదో అతను ఎలాంటి యొక్క పరిస్థితులు ఎదుర్కొనే విధానం ఉంటుందో అవన్నీ కూడా జ్యోతిష్ శాస్త్రం అనేటువంటి దాంతో మానవుని జీవన గమనం అనేటువంటిది దాంట్లో బాగా చొచ్చుకుపోయింది. ప్రతి అడుగడుక్కి జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది మరి ఆ యొక్క సంబంధం కలిగి ఉండటం కారణంగా ఎక్కువ మంది మోక్షాన్ని అపేక్షించేటువంటి వాళ్ళకంటే మరి ఆ జీవితాన్ని చక్కదిద్దుకోవటం, జీవితంలో సుఖపడటం, జీవితంలో భోగాలు పొందటం, చక్కగా ఉన్నత స్థాయికి ఎదగటం, ఐశ్వర్యవంతులు కావటం, కీర్తివంతులు కావటం, గొప్పవారు కావటం, సొసైటీలో మంచి పలుకుబడి సంపాదించుకోవటం, వనరులు బాగా సమకూర్చుకోవటం, ఇవన్నీ కూడా ఏంటంటే మరి ఆ యొక్క గ్రహములు, గ్రహ సంబంధమై ఉన్నటువంటి అనుబంధములు, వాటితో చేరువన్నటువంటి యొక్క అంశముల మీద ఎక్కువగా మనసు చూపుతాడే తప్ప మానవుడు నివృత్తి మార్గము, మోక్షము, బ్రహ్మం అనేటువంటి యొక్క వైపుకి రాడు. కాబట్టి మరి యుగ ఆరంభము, యుగాది, యుగ ఆరంభము అనేది అన్నప్పుడు అక్కడ చాలామంది జ్యోతిష్ శాస్త్రం మీద మక్కువ చూపుతారే కానీ వేదాంత శాస్త్రం మీద వాళ్ళు మక్కువ చూపరు. ఈ పూట సృష్టి ఆరంభం చేయబడింది బ్రహ్మ ద్వారా, అందువల్ల యుగాది, యుగ ఆరంభము అనేటువంటి మాటగా అదొక సంతృప్తికరంగా భావించుకొని దాన్ని అట్లాగా మానవులు ముందుకు పోయే పరిస్థితిగా ఉన్నది. అయితే యుగాది, యుగారంభము, సృష్టి ఆరంభము అనేటువంటి యొక్క విషయంగా చూసినట్లయితే దాని యొక్క సంపూర్ణమైనటువంటి యొక్క జ్ఞానం మనకి ఉపనిషత్తులు, భగవద్గీత ఇవి చెప్తూ ఉన్నాయి. అందువల్ల మరి సృష్టి ఆరంభం ఎప్పుడు జరిగింది అనేటువంటి మాట చూసినట్లయితే దాన్ని చాలా గొప్ప వివరణాత్మక అంశం మనకి ఉపనిషత్తులు, భగవద్గీత అందిస్తున్నటువంటి విధానము. కనుక ఇది ఒక అనంతకాల ప్రవాహం. సృష్టి అనేటువంటిది అనంతకాల ప్రవాహంగా సాగుతున్నటువంటి విధానం. దీని కాలమాన కొలత ఎక్కడ కూడా వేసే అవకాశాలే లేవు. ఎప్పటి నుంచి సాగుతుందో ఎవరికి అంతు చిక్కేటువంటి యొక్క అంశము కాదు. ఈనాడు బ్రహ్మ ఉన్నాడు అని చెప్పనంటే ఇలాంటి బ్రహ్మలు ఎంతమంది అయిపోయారో. సహస్ర యుగ పర్యంతతు అహహ బ్రహ్మణ విదుహు రాత్రిం యుగ సహస్రాంతం. యుగ ఆరంభము అని చెప్పనంటే కృతయుగం అని మనం గ్రహించుకోవాల్సి ఉంటుంది. కృతయుగం ఆరంభం, కృతయుగం తర్వాత ద్వాపర యుగం, కృత, త్రేత, ద్వాపర, కలియుగం, ఇట్లాగా 4 యుగాలుగా నడిచేటువంటి విధానములో సమగ్రమైనటువంటి యొక్క అవగాహన మనకి ఉపనిషత్తుల నుంచే గ్రహించాల్సి ఉంటుంది, భగవద్గీతను తీసుకోవాల్సి ఉంటుంది. కనుక ఇక్కడ చూసినట్లయితే మరి బ్రహ్మదేవుని 100 ఏళ్ల కాలంగా చూసినట్లయితే అది చాలా మరి అనంతకాల ప్రవాహముగా మనం దాంట్లో గమనిస్తాము. ఇలాంటి బ్రహ్మలు ఎంతమంది వెళ్ళిపోయారో అనేటువంటిది అంతు చిక్కనటువంటి వ్యవహారం. సహస్రయుగ పర్యంతతో 1000 మహాయుగములు, 1000 మహాయుగములు అన్నారు. కృత, త్రేత, ద్వాపర, కలి ఈ 4 కలుపుకుంటే ఒక మహాయుగము అన్నారు. ఇలాంటి మహాయుగములు
సహస్ర 1000 గడిస్తే అహహా బ్రహ్మకు పగలు అని. ఇప్పుడు కలియుగాంతం అంటున్నారు. ఈ కలియుగాంతం కావాలన్నా ఇంకా చాలా ఉన్నది. 4,32,000. 4,32,000లో 5,000 మాత్రమే అయిందని చెప్పేసాను కదా. మరి 5 పోతే ఇంకా 4,27,000 ఉంది ఇంకా. కాబట్టి కలియుగం నడుస్తుంది, ఎట్లాగ పోతూ ఉంటుంది, ఎంతలాగా పోతుందో పోతుంది. మరి కలియుగం అయిపోగానే సృష్టి లయం అయిపోతుందా అండి? సృష్టి లయం విషయం చెప్పటం లేదు. కాబట్టి కలియుగం అంతమైతే తిరిగి మళ్ళీ కృతయుగం స్టార్ట్ అవుతుంది. మళ్ళా కృత, త్రేత, ద్వాపర, కలి, ఈ విధంగా ఒక చక్రం తిరుగుతూ ఉంటుంది. చక్రం ఆగేది కాదు, ఈ పరిభ్రమం ఆగేది కాదు. ఈ చక్రం తిరిగి 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 ఇలాంటి మరి కృత, త్రేత, ద్వాపర, కలి అనేటువంటి 4 కలిసి ఒక మహాయుగం. అలాంటి మహాయుగములు 1000 గడిస్తే తప్ప బ్రహ్మకు పగలు పూర్తి కాదు అని. ఎప్పుడైతే మరి రాత్రి అనేది వచ్చిందో సృష్టి మొత్తం లయం అయిపోతుందన్నారు. అప్పుడు మరి ఈ భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, అహంకారతత్వం, మహత్తత్వం, అవ్యక్తతత్వం. అవ్యక్తతత్వం అంటే మాయ. కాబట్టి మాయలోకి ఈ జగత్తంతా కూడా బీజమాత్రముగా దాంట్లో ఉండిపోతుంది. బీజస్యాంతరివ అంకరో జగదిదో ప్రాగ్నిర్వికల్పం పునః అని అంటారు. కాబట్టి ఆ మాయలో జగత్తంతా కూడా ఒక పరిణామశీలముగా ఉండిపోయేటువంటి విధానం. దాని సమిష్టి మాయ అన్నారు, ఈశ్వర మాయ. దాని అవ్యక్త తత్వము అన్నారు. అటు అవ్యక్త తత్వము మాయలో ఈ జగత్తంతా ఉంటుంది. ఇది మన దృష్టికేమి మనకి గోచరించే అంశమే కాదు, మనకు అనుభవానికి వచ్చే అంశమేం కాదు. ఇది ఒక మహత్తరమై ఉన్నటువంటి యొక్క విశ్వ జగత్తు యొక్క నియమాలు. మనం దాంట్లో ఎంత మాత్రం, ఒక అణు మాత్రం. ఇదంతా ఈశ్వరుని యొక్క లీల, ఈశ్వరుని మరి సృష్టి విలాసం సాగిపోయే విధానములో ఒక మాయా శక్తి అనేటువంటిది విశ్వమంతా కూడా ఆవహించి ఉన్నది. అది ఎవరికి అర్థం కాని వ్యవహారం. కాబట్టి ఈ ప్రకారంగా విశ్వమంతా కూడా మరి బ్రహ్మకు 1000 మహాయుగములు పూర్తయితే పగలు అనేది అయిపోతుంది. ఆ తర్వాత మరి రాత్రి రాగానే జగత్తంతా కూడా సమిష్టి మాయలోకి వెళ్ళిపోతుందన్నారు. మరి అట్లా వెళ్ళిపోయిన జగత్తు బీజమాత్రముగా సమిష్టి మాయ అవ్యక్త తత్వంలో ఉండిపోయినప్పుడు ఈ జీవులన్నీ కూడా మరి అవ్యక్త తత్వం నందే వాళ్ళు కూడా ఉండిపోతారు. జీవికి నాశనం లేదు, జీవుడు నశించే విధానం కాదు. ఏ అవిద్య ఉపాధిగా ఉన్నటువంటి జీవుడు ఉన్నాడో అట్టి జీవుడు తన కర్మవాసనలతో ఉన్నటువంటి సూక్ష్మదేహాన్ని అవిద్య యందు చొప్పించుకొని, ఇటు అవిద్యాన్వితమై ఉన్నటువంటి జీవుడు మరి ఈశ్వర ఉపాధియగు అవ్యక్త తత్వమగు మాయందు అట్లాగా నిద్రానముగా దాని యందు శయనించి ఉన్న విధానం. రాత్రిం యుగ సహస్రాంతం. ఎంతకాలం ఉండాలి రాత్రిపూట అంటే యుగ సహస్రాంతం. రాత్రిం యుగ సహస్రాంతం. మళ్ళా 1000 మహాయుగములు అన్నారు. 1000 మహాయుగముల పర్యంతం ఈ జీవులన్నీ కూడా విశ్వములో ఉన్నటువంటి కోటాను కోట్ల లక్షల సంఖ్య వాడే అవకాశం లేదు. ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయో వాడే అవకాశం లేదు. ఇవన్నీ కూడా పార్థివ దేహములు మరి రాలిపోగా లోన ఉన్నటువంటి కర్మ సంచితాదులతో చేరి ఉన్న సూక్ష్మదేహం, ఇంద్రియాత్మికమై ఉన్న సూక్ష్మదేహం, దశవిధ వాయువులతో చేరి ఉన్న సూక్ష్మదేహం, మరి ఆ యొక్క
అవిద్యయందు నిశ్శబ్దం కాగా అటు అవిద్యాన్వితమై ఉన్నటువంటి జీవుడు అవ్యక్తతత్వమగు మాయందు నిద్రాణమై ఉన్న విధానం. ఏమి తెలియదు, దాంట్లో పోతే ఏం తెలియదు. మనం సుషుప్తి అవస్థకు పోతేనే పొద్దున్న లేచిన తర్వాత అప్పుడే తెల్లారిందా అనుకుంటాడు. ఒక కునుకు తీశాడు అంటే తెల్లారిపోయి ఉంటుంది, అప్పుడే తెల్లారిపోయిందా అన్న విధానంగా ఏమి తెలియదు అన్నమాట. సుషుప్తిలో పోతే, అజ్ఞానంలో పోతే ఏం తెలియదు. అట్లా మాయలో పోయామనుకోండి, ప్రళయ సమయంలో ఏమి తెలియదు, అట్లా నిద్రాణంలో ఉండిపోతాడు. మనస్సు ఉంటే కదా ఏదైనా లెక్కలో జమలు వేసుకునేది. మనస్సు లేనప్పుడు, ఇంద్రియాలు పనిచేయనప్పుడు ఎక్కడున్నా మరి ఏమి తెలిసే పరిస్థితి కాదుగా. ఆ విధంగా మరి సహస్రయుగ పర్యంత 1000 మహాయుగములు, ఇదంతా సామాన్య విషయం కాదు. కృతయుగం 18 లక్షల చలరి, త్రేతాయుగం 12 లక్షల చలరి, ద్వాపర యుగం 8 లక్షల చలరి, కలియుగం 4 లక్షల చలరి. ఇంత లెక్క సాగిపోయే కాలమానాన్ని వాళ్ళు ఒక మహాయుగము అన్నారు. ఇలాంటి మహాయుగములు 1000 గడిచే తప్ప మరి నిద్ర అనగా రాత్రి రాదు బ్రహ్మకి. ఈ ప్రకారంగా చూసినట్లయితే మరి ఎన్ని రాత్రులు ఎన్ని పగళ్ళు? 365 మనం లెక్కేసుకుంటున్నాం. మన యొక్క రాత్రులు మన పగళ్ళు, మన రాత్రులు మనం లెక్కేసుకుంటున్నాం. మన యొక్క పగటి సమయం 12 గంటలు, రాత్రి సమయం 12 గంటలు మన యొక్క కాలమానంలో చేరి ఉన్న విధానం. అది దేవతల బ్రహ్మదేవుని విషయంగా వచ్చినట్లయితే సహస్రయుగ పర్యంత 1000 మహాయుగముల కాలమానం ఆయనకు పగలు, 1000 మహాయుగముల కాలమానం రాత్రి. కనుక ఆ రాత్రి సమయంలో మనందరం మన గతంలో ఉన్నాం. అవ్యక్తతత్వం 2 సార్లు పోయి దాంట్లో పడ్డామో ఏమి మన దృష్టికి అందేటువంటి విధానమే కాదు. ఏమి చూస్తా, ఎక్కడ చూస్తా, ఏం తెలుస్తుంది నీకు? కాబట్టి ఈ ప్రకారంగా మన వెనకాల సాగిపోతున్నటువంటి అగాధం కాలమానం, దీర్ఘకాలిక కాలమానం. మన సంకల్పంలో చెప్పే మాట అద్య బ్రహ్మణ ద్వితీయ ప్రార్థే అనే పదాలు వాడారు. అద్య ఇప్పుడు బ్రహ్మదేవునికి, ఈ రోజుతో బ్రహ్మదేవునికి ఎంత ఆయువు అంటే ద్వితీయ ప్రార్థే అని 50 ఏండ్లు అనేవి పూర్తయ్యాయి అన్నారు. బ్రహ్మదేవునికి 50 ఏండ్లు పూర్తి కావటం అంటే ఏమిటి అర్థం? దానికి మనలాగా 50 ఏండ్లు అయిపోయాయా? మన కాలమానం వేరు, ఆయన కాలమానం వేరు. ఆయనకు ఒక రోజు కావాలంటే 2000 మహాయుగాలు కావాలి. కృత, త్రేత, ద్వాపర, కలి ఈ 4 చేరి ఒక మహాయుగం అయితే, ఇలాంటి మహాయుగములు 2000 మహాయుగములైతే బ్రహ్మకు ఒక రోజు అని అర్థం. ఇలాంటి రోజులు దాదాపుగా 50 పూర్తి అయిపోయాయని చెప్పిన సంకల్పం. దాంట్లో అద్య ఇప్పుడు బ్రహ్మదేవునికి ద్వితీయ ప్రార్థే అంటే 50 ఏండ్లు పూర్తి అయిపోయాయంటే ఇక లెక్క పెట్టండి మీరే. ఏది యుగాంతమో ఏది యుగారమో ఏమన్నా గోచరించే అవకాశాలు ఉన్నాయా? ఇప్పటికే మన వాళ్ళు అంచనాలు వేసేశారు. ఈ బ్రహ్మదేవుని కాస్త వెళ్ళిపోతే పదవి దిగి ఈ రాబోయే భవిష్యత్ బ్రహ్మగా ఆంజనేయ స్వామి వారిని కూర్చోబెడతామని చెప్పేసి అని డిక్లేర్ అయిపోయింది. ఆయన కూర్చోవాలని చెప్పినన్నా ఎన్ని యుగాలు కావాలి ఇంకా? అనగా 50 ఏండ్లు అయితే ఇంకా 50 ఏండ్లు కావాలని చెప్పనంటే ఏమి? ఒక రోజు అంటే 2000 మహాయుగాలు అయితే ఒక రోజు అవుతుంది. ఆ 2000 మహాయుగములు మరి 355 రోజులు కావాలి కదా, సంవత్సరం కావాలంటే. ఇలాంటి సంవత్సరాలు మళ్ళీ ఇంకో 50 కావాలి. 50 అయితే అప్పుడు బ్రహ్మదేవులు వారు తే బ్రహ్మలోకేశ పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే. తే బ్రహ్మలోకే అంటే ఆ బ్రహ్మదేవుల వారు పరాంతకాలే ఆయన బ్రహ్మంలోకి వెళ్ళిపోవటం అవుతుంది.
ఆయన తన పదవి రాజీనామా పెట్టేసి వెళ్ళిపోయాడా అంటే తిరిగి మరలా ఆ యొక్క శ్రీమన్నారాయణుడు మరొక బ్రహ్మను నాకు నియమిస్తాడు. సృష్టికర్త, పోషణకర్త శ్రీమన్నారాయణుడి నుంచి మరొక బ్రహ్మదేవుడు ఆవిర్భావం కాగా ఆయనకు మళ్ళా వేదాలు చేతికివ్వగా ఆయన కొనసాగించు సృష్టి అని చెప్పి అన్నారు. కొనసాగించు సృష్టి అని చెప్పి అన్నప్పుడు మరి ఆయన గారు కొత్తగా ఉన్న సృష్టి మరొక రకంగా ఆరంభం చేస్తాడా? ఇంతకుముందు చేసిన బ్రహ్మ సృష్టి కాకుండా మళ్ళీ వేరే మెటీరియల్, వేరే జీవులు, నాకు ఆ జీవులు ఎందుకు, నాకు ఆ మెటీరియల్ ఎందుకు, నేను కొత్తగా నిర్మాణం చేసుకుంటాను, కొత్తగా జీవులు నిర్మాణం చేసుకుంటాను అనేమన్నా కొత్త బ్రహ్మ కనుక వచ్చినట్లయితే ఆయన హయాంలో మళ్ళీ కొత్త జీవుల్ని, కొత్త రకాలైనటువంటి జగత్తునేమన్నా చేసుకుంటాడా? ఏమీ లేదు. పాతదే యథాపూర్వం అకల్పయతు అన్నాడు. పూర్వం ఏదైతే ఉన్నదో దానినే చేసుకోవాలి తప్ప మళ్ళీ కొత్తగా చేసేదేమి లేదు. కాబట్టి ఆ ఉన్న జీవులే మళ్ళీ విశ్వంలోకి ఆవిర్భావమై దేహాలు ధరించి వచ్చే విధానం ఏర్పడుతుంది అన్నారు. ఈ ప్రకారంగా చూస్తే సృష్టి వ్యవహారం అంతా కూడా మరి ఎంతమంది బ్రహ్మలు అయిపోయారు ఇప్పటికే, ఎంతకాలం అయిపోయింది. ఏమీ కూడా అంతు చిక్కేటువంటి విధానం కాదు. మనం ఏదో కాస్త సంతృప్తి కోసంగా, మనం ఏదో కొంచెం ఆనందపడే విధానంగా మన యొక్క స్థితిలో, మన యొక్క ఉనికిలో, మన యొక్క జ్ఞానములో, మనకున్న అవగాహనలో మనం మాట్లాడుకుంటున్నామే కానీ ఒక్కసారి కనుక ఉపనిషత్తులు అవి చెప్పే మాటల్లో పోతే మాత్రం ఏమాత్రం మనకది దాని యొక్క ఉనికి గోచరించే అవకాశమే లేదు. కనుక యుగ ఆరంభం అనే మాట అందముగా ఉంటుంది, వినటానికి వినుసొంపుగా ఉంటుంది. ఈ పూటేనాయా సృష్టి ఆరంభమైంది బ్రహ్మదేవుల వారి ద్వారా. కాబట్టి మేము యుగం ఆరంభమైంది కాబట్టి యుగారంభంలో ఒక పండుగ చేసుకుంటూ ఉన్నాము అని చెప్పినాను. కాబట్టి ఈ ప్రకారం ఏదో ఒక నిమిత్తం ఉండాలి, ఏదో ఒక భావం ఉండాలి. ఉంటేనే మానవుడు ఆ భావం నుంచి కాస్త ముందు అడుగు వేసుకుంటూ వెళ్ళిపోయే విధానం ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారముగా ఉగాది అనేటువంటి సృష్టి ఆరంభం అయ్యే మాకు చాలా పరమానందం అయిపోయింది, చాలా బ్రహ్మానందం అయిపోయింది అని మనం ఆ పూట పండుగ చేసుకుంటూ ఉన్నాము. పిండి వంటలను చక్కగా భుజిస్తూ ఉన్నాము, నూతన వస్త్రాలు ధరిస్తూ ఉన్నాం, గృహములన్నీ కూడా చక్కగా శుద్ధి చేసుకున్నారు. ఎక్కడెక్కడున్న బంధువులందరినీ కూడా పిలుచుకోవటం, ఇల్లంతా చక్కగా తోరణాలతో అలంకరింపజేసుకోవడం, ఆలయాలకు పోవటం, అభిషేకాలు చేసుకోవడం, అయ్యవార్ల ద్వారా ఆశీర్వాదం పొందటం, పెద్దల ద్వారా ఆశీర్వాదం పొందటం, ఇదొక ఒక చక్కటి పండుగ వాతావరణముగా చేసుకుపోయేటువంటి విధానము. మరి ప్రకారముగా ఒక మనిషి ఏదో ఒక నూతనత్వంగా ఏదో మనసులో కొంచెం ఉత్సాహాన్ని, సంతోషాన్ని నింపుకోవటానికి ఇలాంటి పండుగలను నిమిత్తంగా చేసుకుని ఆ గృహాన్ని బాగు చేసుకుంటాడు, మంచి దుస్తులు ధరించుకుంటాడు, ఎక్కడెక్కడ ఉన్నటువంటి యొక్క బంధువులందరినీ కూడా రాయించుకుంటాడు, ఒకసారి కూర్చోబెట్టుకుంటాడు, చక్కగా ఆనందిస్తూ సంతోషిస్తాడు. ఇంకా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు స్వగృహానికి వెళ్ళి ఆ స్వగృహం కూడా తల్లిదండ్రులతో సంప్రదించుకుంటూ ఆనందపడే పరిస్థితి. ఏదో ఒక నిమిత్తముగా మానవుడు ఒక నూతనత్వం పొందటానికి, 10 మందితో కలవటానికి, బంధువుల దగ్గర కావటానికి, కొంచెం జీవితంలో మార్పు విధానంగా దర్శించుకోవటానికి, ఇట్లాగా మరి ఈ పండుగ అనేటువంటిది మానవుణ్ణి ఒక ఉత్తేజాన్ని పొందింపజేసేదిగా ఉంటుంది. ప్రతిదీ కూడా ఏదో ఒక నిమిత్తం ఉంటుంది. ఇప్పుడు దీపావళి పండుగ, నరకాసురుడు చనిపోయాడా, ఎంతో పండుగ చేసుకుంటూ ఉన్నాము. అంటే వినాయక చవితి, వినాయక స్వాముల వారికి గణాధిపత్యం వచ్చింది కాబట్టి ఆయన సేవించుకుంటే మాకు ఏ బాధలు, ఏ దుఃఖాలు కలిగే అవకాశం ఉండదని చెప్పని ఆయన్ని సేవించుకోవటం. సంక్రాంతి పండుగ, ఎందుకంటే ఆ పూట సంక్రమణం, సూర్యుడు మరి ఆ యొక్క మకర రాశిలో ప్రవేశించటం కారణముగా ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమయ్యింది. దాని కారణంగా మేము సద్గతి పొందే అవకాశం, మా పెద్దలందరూ కూడా సద్గతిని పొందుతారు. ఈ పూట వైకుంఠ ద్వారాలు తెరవబడతాయి, మా యొక్క పితరులందరూ కూడా వైకుంఠానికి పోవడం జరుగుతుంది అనేటువంటి ఒక భావనతో ఆ సంక్రాంతి పండుగ అనేటువంటిది జరుపుకోవటం. ఆ విధంగా ఏదో ఒక కారణాన్ని నిమిత్తముగా చేసుకుని పండుగలు చేసుకునే విధానములో
మరి యుగాది అని చెప్పినప్పుడు యుగ ఆరంభం చేయబడింది కాబట్టి, సృష్టి ఆరంభం చేయబడింది కాబట్టి అనేటువంటి ఒక నిమిత్తమును ఆధారంగా చేసుకొని ఆ పూట మరి ఆ యొక్క శిక్ష, కల్ప, నిరుక్తం, ఛందస్సు, జ్యోతిష్ శాస్త్రం, పంచ శాస్త్రములు ఉండగా జ్యోతిష్ శాస్త్రాన్ని అప్పుడు మానవుడు తన యొక్క మార్గానికి అనుగుణ్యముగా ఉండే విధానాలుగా ఆలోచించుకునే విధానంలో జ్యోతిష్ శాస్త్రం అధ్యయనం చేయటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ప్రకారముగా ఈ సంవత్సరం అనేటువంటిది మరి చూసినట్లయితే క్రోధి నామ సంవత్సరము అని చెప్పుకొచ్చారు. అనగా మొత్తం 60 పేర్లు ఉన్నటువంటి విధానము. అందువల్లే మనం షష్ఠీ పూర్తి అనేది చేసుకుంటూ ఉంటాం. షష్ఠి అంటే 60వ అని అర్థం వస్తుంది అన్నమాట. మనకి ఇచ్చినటువంటి సంవత్సరాలు మొత్తం కూడా 60 చెప్పుకొచ్చారు. 60 ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోద్యోత, ప్రజోత్పత్తి, అంగీరస, స్త్రీముఖ, భావ, యువ, ధాత, ఈశ్వర, బహుధాన్య, ప్రమాది, విక్రమ, వృష, చిత్రభాను, స్వభాను, తారణ, పార్థివ, వ్యయ, సర్వజిత్తు, సర్వధారి, విరోధి నామ సంవత్సరం, వికృతి నామ సంవత్సరం, ఖర నామ సంవత్సరం, నందన నామ సంవత్సరం, విజయ నామ సంవత్సరం, జయ నామ సంవత్సరం, మన్మథ నామ సంవత్సరం, దుర్ముఖి నామ సంవత్సరం, హేవలంబి నామ సంవత్సరం, విలంబి నామ సంవత్సరం, వికారి నామ సంవత్సరం, శార్వరి నామ సంవత్సరం, ప్లవ నామ సంవత్సరం, శుభకృతు, శోభకృతు. ఈ అయిన తర్వాత మనకి ఇప్పుడు 28వదిగా ఉన్నటువంటి క్రోధి నామ సంవత్సరంలో ఈనాడు మనం ప్రవేశించాం. ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటివన్నీ గడిచిపోయాయి. 28వదగు క్రోధి నామ సంవత్సరములో మనం ఈనాడు అడుగు పెట్టాము. ఇక ఆ తర్వాత రాబోయేటువంటి విశ్వవసు సంవత్సరం, వచ్చే సంవత్సరం, ఆ తర్వాత పరాభవ నామ సంవత్సరం, ప్లవంగ నామ సంవత్సరం, కీలక నామ సంవత్సరం, సౌమ్య నామ సంవత్సరం, సాధారణ నామ సంవత్సరం, విరోధికృతు నామ సంవత్సరం, పరిధావి నామ సంవత్సరం, ప్రమాధీచ నామ సంవత్సరం, ఆనంద నామ సంవత్సరము, రాక్షస నామ సంవత్సరము, నల నామ సంవత్సరము, పింగళ నామ సంవత్సరము, కాలయుక్తి నామ సంవత్సరము, సిద్ధార్థి నామ సంవత్సరము, రౌద్రి నామ సంవత్సరము, దుర్మతి నామ సంవత్సరము, దుందుభి నామ సంవత్సరం, రుధిరోద్గారి నామ సంవత్సరం, రక్తాక్షి నామ సంవత్సరం, క్రోధన నామ సంవత్సరం, అక్షయ 60వ దాని పేరు అక్షయ అన్నారు. ప్రభవ అనే దాంతో ప్రారంభమై చివరికి 60వది అక్షయ నామ సంవత్సరము, 60వ సంవత్సరం. ఈ 60గా ఉన్నటువంటి వాటిలలో అందరం కూడా ఏదో ఒక సంవత్సరమునందు మన యొక్క జననం అనేది ఏర్పడి ఉన్నది కనుక దాని నుంచి మనం లెక్క పెట్టుకున్నట్లయితే ఈ మళ్ళా తిరిగి క్రోధి సంవత్సరంలో ఎవరైనా పుట్టారనుకోండి, తిరిగి మరలా క్రోధి సంవత్సరం వారికి ఉన్నాడు అని చెప్పానంటే 60 ఏండ్లు పూర్తి చేసుకోవడం అనేది అవుతుంది. దాన్ని అనుసరించి షష్ఠీ పూర్తి అనే మహోత్సవాన్ని జరుపుకుంటాం. అయ్యా 60 ఏండ్లు అయ్యింది, ఒక చక్రం తిరిగేశా, ఒక చక్రం తిరిగింది నాకు. కాబట్టి ఏ యొక్క సంవత్సరంలో జనించానో ప్రభవ, విభవ అనేటువంటి వాట్లలో ఏ సంవత్సరంలో జనించాడు తిరిగి మరలా ఆ సంవత్సరం వచ్చే నాటికి 60 అయిపోతుంది. కాబట్టి 60 ఏండ్ల కాలం జీవించానాయా, సంతోషం, చాలా ఆనందం అని షష్ఠీ పూర్తి మహోత్సవాన్ని దీని కారణంగానే చేసుకోవటము జరుగుతుందన్నమాట. ఇప్పుడు చెప్పిన పేర్లన్నీ కూడా చూసినట్లయితే అనంతకాలముగా సాగిపోయేటువంటి ఈశ్వరుడు. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధ, కాలోస్మి లోకక్షయకృతో. కాబట్టి
కాబట్టి ఈశ్వరుడు శాసకుడు, సమస్తాన్ని శాసించేటువంటి వాడు. భూత్వా భూత్వా ప్రలీయతే, మాటికి లయింపజేస్తాడు, సృష్టిస్తాడు. ఇదంతా కూడా ఈశ్వర కార్యము, సమస్త ఈశ్వరుని ఆజ్ఞతో జరుగుతున్నటువంటి విధానం. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం, ఈశ్వరుని యొక్క శాసనం. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్తు, ఈశావాస్యం ఇదం సర్వం యత్ కించిత్ జగత్యాం జగత్తు, జగత్యాం కదిలిపోయేటువంటి ఏ జగత్ అయితే ఉన్నదో, కించిత్ మాత్రమై ఉన్నటువంటి దానమంతయు కూడా ఈశ్వరుని యొక్క సంకల్ప మాత్రముతో ఏర్పడ్డటువంటిది. కాబట్టి ఈ జగత్తంతా కూడా ఈశ్వర శాసనములో జరుగుతున్నటువంటి కార్య విధాతములు. కాబట్టి జగత్తు నియామకుడు ఈశ్వరుడు, ఆయన ఆజ్ఞయే విశ్వములో జరుగుతూ ఉన్నది. కాబట్టి యుగ ఆరంభము అనే మాట కూడా ఈశ్వరునికే వర్తించే విధానం. ఈశ్వర శాసనం అనుసరించే సృష్టి జరుగుతూ ఉన్నది. మరి స్వామి చెప్పిన విధానములో బ్రహ్మ విష్ణువు శివుడు ముగ్గురు కూడా సర్వేశ్వరుని యొక్క ఉపకరణములుగా చెప్తున్నటువంటి మాట. సర్వేశ్వరుని యొక్క ఉపకరణములు. మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్తదా, మద్భావా మానసా జాత, ఏషాం లోకాః ఇమాః ప్రజాః. మహర్షయః సప్త పూర్వే, సప్తర్షుల నుంచి, సప్తర్షులు ముందుగా మరి సర్వేశ్వరుల నుంచి ఏర్పడగా, వారి నుంచి మనువుల నుంచి మానవులు. మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్తద, మద్భావా మానసా జాత, ఏషాం లోకాః ఇమాః ప్రజాః. మద్భావా మానసా జాత, నా మనస్సు అనగా బ్రహ్మ, తన మనస్సు బ్రహ్మ, సర్వేశ్వరుని యొక్క బుద్ధి విష్ణువు, సర్వేశ్వరుని యొక్క అహంకృతి రుద్రుడు. ఈ ముగ్గురు ఆయన యొక్క అధీనములో ఉన్నటువంటి విధానము. ముగ్గురు మూర్తులను కూడా శాసించేటువంటి యొక్క శక్తి ఉన్నటువంటి స్వరూపం సర్వేశ్వరుడు అనే అర్థం. కాబట్టి ఆయన ఆజ్ఞలో జగత్తంతా సాగిపోతున్నది. భీషాస్మాత్ వాతః పవతే భీషోదేతి సూర్య, భీషాస్మాత్ అగ్నిశ్చ వాయుశ్చ మృత్యుర్ధావతి. సమస్త దేవతలను శాసించేటువంటి వాడు, సమస్త జగత్తును శాసించేటువంటి వాడు. ఈ కాల గమనము, ఋతువులు, ఋతుచక్రము ఇవన్నీ కూడా చూసినట్లయితే సర్వేశ్వరుని యొక్క అధీనములో ఉన్నటువంటివి. గ్రహములు, గ్రహ మండలములు, విశ్వ జగత్తు అంతా కూడా మరి ఆ సర్వేశ్వరుని యొక్క ఆజ్ఞకు లోబడి ప్రవర్తిస్తున్నటువంటి విధానము. అందువల్ల ఆయన మహాకాల స్వరూపుడు, అనంతకాల స్వరూపుడు. కాలస్వరూపుడై తన యందే జగత్తంతా కల్పించుకుంటూ ఉన్నాడు, కొంతకాలం పాటు నడిపించుకుంటూ ఉన్నాడు, ఆ తర్వాత తనలోనే లీనం చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఈశ్వరుడుగా చెప్పిన మాట. ఎవరెవరికి ఏ యొక్క పదం గోచరిస్తుందో ఆ విధంగా వాళ్ళు పిలుచుకుంటూ ఉంటారు. అందువల్ల ఎవరి యొక్క భావన వాళ్ళది. ఎవరు ఎట్లా పిలుచుకున్నా కానీ శాసకుడు మాత్రం ఒక్కడే. దాన్ని ఈశ్వరుడు అంటావు, విష్ణువు అంటావు, ఇంకెవరు అంటావు, ఏ పేర్లు పెట్టుకున్నా కానీ విశ్వాన్ని శాసించేటువంటి వాడు ఒక్కడే. ఆయన మరి మన ఈశ్వరుడుగా ఉపనిషత్తులు బోధిస్తూ ఉన్నాయి కాబట్టి ఈశ్వరుడు అన్నారు. ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వానిని ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడెదన్నాడు భాగవతకారుడు. ఈశ్వరుని శరణ వేడుతా అన్నాడు. ఈశ అంటే ఏమిటి? శాసకుడు. ఈశ్వరుడు అని చెప్పి అన్నప్పుడు ఈశ ఐశ్వర్యే అనే అర్థం వస్తుంది. ఈశ అంటే శాసకుడు, సమస్తాన్ని శాసిస్తాడు. ఆయన ఆజ్ఞలోనే సమస్తం కూడా నడుస్తూ ఉన్నది. పరమాత్మ రచన, ఈశ్వరుని రచన ఆయన ఆజ్ఞ.
కాబట్టి ఆజ్ఞ ప్రకారంగా జగత్తంతా కూడా ఆ ప్రకారంగా ఒక ప్లాన్ ప్రకారముగా క్రమబద్ధముగా ఉన్నటువంటి విధానం కాబట్టి ఆయన మహాకాలుడుగా ఉన్నాడు. కాబట్టి ఆ కాలమునందు జగత్తంతా కూడా కదిలిపోతూ ఉన్నది. ఆయన మహాకాల స్వరూపుడు. అందువల్ల కాలస్వరూపుడై ఉన్నటువంటి సర్వేశ్వరునికి ఉన్నటువంటి 60 పేర్లు ఇక్కడ పెట్టినటువంటివన్నీ కూడా ప్రభవ అన్నారు. మొదటిది ప్రభవ అన్నారు. ప్రభవ అంటే ఆయన భవుడు. మరి ఆయనకు అనుగుణ్యముగా ఉన్నటువంటి అమ్మవారు భవాని, మాయ, జగజ్జనని. ఆయన భవాని, ఈయన భవుడు, సమస్త విశ్వ నిర్మాణ రచయిత, జగత్ సృష్టికర్త, జగత్ నియంత. కాబట్టి ఆయన్ని ప్రభవ నామంతో మొదటి నామంగా పెట్టుకొచ్చిన విధానం ప్రభవ నామ సంవత్సరం అంటారు కదా. మొదటి పేరుగా ఉన్నటువంటిది ప్రభవ నామ సంవత్సరం. ఎన్ని కూడా ఈ కాలస్వరూపుడే ఉన్నటువంటి ఈశ్వరునికి పెట్టినటువంటి పేర్లు ఎన్ని కూడా. ఒక సంవత్సరం ప్రభావ అన్నారు, ఇంకో సంవత్సరం విభావ అన్నారు, ఇంకో సంవత్సరం శుక్ల అన్నారు, ఇంకో సంవత్సరం ప్రమోద్యత అన్నారు, ఇంకో సంవత్సరం ప్రజోత్పత్తి అన్నారు, ఇంకో సంవత్సరం అంగీరస అన్నారు. ఇవన్నీ కూడా కాలములో చేరి ఉన్నటువంటి విధానములు. కాలము అంటే భగవత్ స్వరూపముగా భావించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మహాకాలుడు ఈశ్వరుడు అని చెప్పేసి అని ఆయన్ని ఈ ప్రకారంగా ఒక సంవత్సరంగా ఆయన్ని ప్రభావనామ సంవత్సరము అన్నారు. ప్రభావ అంటే ఏం చెప్పుకున్నాం? ప్రభావ అంటే ప్రభావం కలిగి ఉన్నటువంటి వాడని చెప్పిన అర్థం. భవ అంటే పుట్టుక, భవ కమ్ము, భవ అంటే పుట్టుక. అందువల్ల ఆయన మరి భవుడు అన్నారు. ప్రభవ అంటే విశేషముగా సమస్త మానవులకు వాళ్ళ కర్మలు అనుసరించి వాళ్ళకి ఎలాంటి ఈ జన్మలు ప్రసాదించాలో అవన్నీ కూడా ఆయన గారు ఆ కాలమునందు ప్రసాదించేటువంటి వాడు. కర్మ ఫల ప్రదాత ఈశ్వరుడు, కర్మ ఫల భోక్త జీవుడు. కాబట్టి ఈ యొక్క విశ్వంలో ఏ జీవులు ఏ కర్మలు ఆచరిస్తూ ఉంటారో ఆ కర్మలను అనుసరించి తిరిగి మరలా ఆ జీవులకు ఆ ఫలితములు ప్రాప్తిస్తూ ఉంటాయి. నానా రకాలుగా ఈ విశ్వంలో ఎందుకు ఉన్నాయి జీవులు అని చెప్పానంటే గతములో వారు చేసుకున్న కర్మలు, ఆ కర్మయే సంచిత కర్మగా ఉండి తిరిగి మరలా అది ప్రారబ్ధముగా పరిణమించి ఆయా జీవులు ఆయా దేహములు పొంది విశ్వములకు వస్తూ ఉన్నాయి. ఎలాంటి శరీరములు అనేటువంటివన్నీ కూడా వాళ్ళ కర్మలను అనుసరించి ఉండేటువంటివే. జ్యోతిష్ శాస్త్రము గ్రహ ప్రభావాల ద్వారా వాళ్ళ జీవన గమనాలు ఉన్నాయని చెప్పని జ్యోతిష్ శాస్త్రం బోధిస్తూ ఉన్నది. వారి కర్మలు అనుసరించి వాళ్లకు సుఖదుఖాలు ప్రాప్తిస్తున్నాయని చెప్పని వేదాంత శాస్త్రం బోధిస్తూ ఉన్నది. కాబట్టి గ్రహ బలములు సంపాదించుకోవటానికి ఆయా గ్రహములకు ఆరాధనలు, అర్చనలు, అభిషేకాలు చేసుకునే విధానంగా జ్యోతిష్ శాస్త్రంగా చెప్తున్నటువంటి మాట. కానీ వాళ్ళ యొక్క ఈ ఆదాయ వ్యయములు కానీ రాజపూజ్య అవమానములు ఏవైతే జ్యోతిష్ శాస్త్రముగా చెప్పబడుతూ ఉన్నాయో, శాస్త్రములో వేదాంత శాస్త్రంలో చూసినట్లయితే వాళ్ళ సుఖదుఖాల కారణం వాళ్ళు చేసుకున్నటువంటి కర్మలు. గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మలే ఈ జన్మలో వాళ్ళకి ఫలితములుగా ప్రాప్తిస్తూ ఉన్నాయి. రోగశోక పరితాప బంధన వ్యసనాని చాత్మాపరాధ వృక్షాణం ఫలాని ఏతాని దేహినాం. రోగములు, శోకములు, పరితాపములు, బంధనములు, వ్యసనములు, వేదనలు, బాధలు, రోదములు ఇవన్నీ కూడా గ్రహములు బాగోపోవటం వల్ల అట్లా వస్తూ ఉన్నాయి అని ప్రకారంగా జాతకాలు తిరగేసి చక్రాలు తిరగేసి జ్యోతిష్ శాస్త్రం బోధిస్తున్న అంశం అయితే, లేదురా నాయన వాడు ఆ విధంగా గతాల్లో చేసుకున్నాడు కర్మలు, ఆ కర్మ ఫలితములుగా వానికి ఈ విధంగా జీవితంలో అనేక సమస్యలు, బాధలు, దుఃఖాలు వస్తూ ఉన్నాయని చెప్పని వేదాంత శాస్త్రం చెప్పేటువంటి మాట. కాబట్టి ప్రకారముగా
లోకములో సకల జీవులు కూడా మరి ఏ ఏ జీవులు ఏ ఏ దేహాలు ధరించాలో అనేటువంటిదంతా కూడా ఆ జీవులు చేసుకునేటువంటి కర్మ ఫలితం అనుసరించే మరి వాళ్ళకు ఉన్నత జన్మలు హీన జన్మలు ప్రాప్తించే విధానము అని చెప్పనేటువంటి మాటగా సమస్త జీవులకు భవుడు అనగా జన్మలను ప్రసాదించేటువంటి వాడు. ఒకవేళ జన్మ లేకుండా చేసుకోవాలని చెప్పి అనుకున్నా కానీ ఈశ్వర కటాక్షమే కావాల్సి ఉంటుంది. కాబట్టి ఆయన భవుడుగా ఉన్నాడు, అందరికీ కూడా భవములను పుట్టుకలను ప్రసాదించేవాడుగా ఉన్నాడు. ఎందువలంటే వాళ్ళు చేసుకున్న కర్మలు ఆ ప్రకారంగా ఉన్నాయి కాబట్టి హీన కర్మలు కలిగి ఉన్న జీవులు ఉన్నాయి, ఉన్నత కర్మలు కలిగి ఉన్న జీవులు ఉన్నాయి. కర్మరాహిత్యమును పొంది ఉన్న జీవి ఏదైనా ఉన్నదా? కర్మరాహిత్యము అనేది ఎట్లా వస్తుంది? ఇది జ్ఞానం ద్వారా వస్తుంది, నివృత్తి మార్గం ద్వారా వస్తుంది, అది ఈశ్వరాశ్రయం ద్వారా వస్తుంది. మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతితే. నీవు నన్ను ఆశ్రయించు, నా అనుగ్రహముతో నీవు ఈ యొక్క మాయ దాటి ఈ కర్మలు లేకుండా చేసుకొని నువ్వు ఇక బ్రహ్మంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉన్నదిరా. మాం ఏవ ఏ ప్రపద్యంతే, నన్ను ఆశ్రయించు అనగా నన్ను ఆశ్రయించు అని చెప్పనంటే ఆయన కాలస్వరూపుడు అని చెప్పి అనటం కారణంగా ప్రతి ఒక్కని శరీరమునందు ఘ్రాణమునందు నాసికయందు రోజుకు 21,600 సార్లుగా సంచరించేటువంటి యొక్క ఏ శ్వాసగా పిలువబడుతున్నదో, సోహముగా పిలువబడుతున్నదో, హంసగా పిలువబడుతున్నదో, అజపానామ గాయత్రిగా పిలువబడుతూ ఉన్నదో, అంటే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాల రూపముగా ఈశ్వరుడు ఆయన కాలస్వరూపుడై ఉన్నాడు. అంటే కాలస్వరూపుడే ఉన్నటువంటి యొక్క భగవంతుని గనక మనం ఆశ్రయించినట్లయితే ఆ కాలుడు సమస్త కర్మను కూడా కాల్చివేస్తాడు. ఆయన్ని ఆశ్రయించినట్లయితే అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే, అనన్యమైనటువంటి యొక్క భావనతో నన్నే ఆశ్రయించి నాయందే మనసు పెట్టి కాలస్వరూపుడనై ఉన్నటువంటి యొక్క శ్వాసయోగు నన్ను ఆశ్రయించినట్లయితే నేను వాళ్ళను ఉద్ధర్త మృత్యు సంసార సాగరాత్, ఈ మృత్యురూప సంసార సాగరం భవసాగరము నుండి వాళ్ళని నేను ఉద్ధరిస్తాను అన్నాడు. పుట్టుకలను ప్రసాదించాలన్నా ఈశ్వరుడే, పుట్టుకలు లేకుండా చేయాలన్నా ఈశ్వరుడే. కనుక కర్మను పట్టుకున్నావా నీకు పుట్టుకలు ప్రాప్తించే విధానం ఉంటుంది. ఈశ్వరుణ్ణి ఆశ్రయించావా ఆయన భవ ఈ పుట్టుకలు లేకుండా చేసేటువంటి విధానం. కనుక ఎవరి యొక్క మార్గం ఏదై ఉన్నదో వాళ్ళకి ఆ ఫలితములు ఆ ప్రకారంగానే ప్రాప్తిస్తాయి. ప్రవృత్తి మార్గం వైపుకి ఇంద్రియ ఆశ్రయం ద్వారా ప్రవృత్తి మార్గంగా పోయి ఆయా కర్మలు ఆచరించేటువంటి వారికి ఆ కర్మ సంబంధమై ఉన్నటువంటి దుష్కృతాలు ప్రాప్తించే విధానం ఉన్నంతకాలం భవ అంటే పుట్టుకలు ప్రసాదించేవాడే, కాలస్వరూపుడే ఉన్నటువంటి యొక్క ఈశ్వరుడు ఆ జీవులకు పుట్టుకలు ప్రసాదించేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు ఆ ప్రకారంగా చేసుకున్నారు. మరి చాలామంది లోకంలో సత్కర్మలు ఆచరిస్తూ ఉన్నారు. ఏమి కామాత్మాన స్వర్గపర జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అపహృత చేతసాం. కామాత్మాన స్వర్గపర జన్మ కర్మ ఫలప్రదాం, స్వర్గాదులకు పోవాలి, దివ్య భోగాలు పొందాలి, మళ్ళీ ఈ విశ్వంలోకి రావాలి, గొప్ప కుటుంబాల్లో జనించాలి, అనేక భోగాలు భోగించాలి అన్నటువంటి అపేక్షలు కలిగి ఉన్నప్పుడు మరి వాళ్ళకి ఆ జీవులకు ఏం ప్రసాదించాలి? మోక్షం ప్రసాదించాలా, జన్మలు ప్రసాదించాలా? కనుక ఆ జన్మలు ప్రసాదించేటువంటి వాడు ఎవడు? ఈశ్వరుడు. ఆయన ఇవ్వాల్సిందే. నీకు పుట్టుక కావాలన్నా ఆయన ఇవ్వాల్సిందే, నీకు మోక్షం కావాలన్నా ఆయన ఇవ్వాల్సిందే. రెండు ఆయనే. నివృత్తి మార్గముగా ఆశ్రయించావా నీకు మోక్షం ప్రసాదించేవన్నాడు. మోక్ష ఇష్యామి, నేను మోక్షాన్ని ప్రసాదిస్తానన్నాడు.
సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి. పరమాత్మ అన్నమాట. ఈ చరమ శ్లోకం ఇది. కాబట్టి నీకు మోక్షం కావాలన్నా ఆయన ఇవ్వాల్సిందే, నీకు పుట్టుకలు కావాలన్నా ఆయన ఇవ్వాల్సిందే. ఈ ప్రకారముగా పుట్టుకల వైపుకే ఈ విశ్వంలో సకల జీవులు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాయి. కనుక వాటి పరిధిలో ఎంతవరకు ఏ కర్మలు ఆచరించాలో ఆ కర్మలు ఆచరించుకొని ఆ యొక్క సుకృతాలను సంపాదించుకుంటూ ఉన్న విధానము నుంచి ఆ కర్మానుగుణ్యముగా ఆ జీవులకు దేహములు ప్రాప్తించే విధానము ఈశ్వర అధీనములో ఉన్నటువంటిది. ఈశ్వరుడు శాసకుడు. ఆయన అనుజ్ఞతోనే ఇవన్నీ కూడా ప్రాప్తించేటువంటివిగా ఉన్నాయి. కాబట్టి ఆ ప్రకారముగా ఆయన భవ అంటే పుట్టుకలు విశేషముగా ప్రసాదించేటువంటి వాడు. ఎవరెవరికి ఏ ఏ కర్మానుగుణ్యముగా దేహాలు రావాలో అవన్నీ కూడా ఆయన ప్రసాదించే విధానముగా ఉన్నాడు. కనుక సర్వేశ్వరుడు మొదటి నామముగా చెప్పిన మాట ప్రభవ. ప్రభవ నామంతో ఆరంభమవుతుంది మనకి ఈ కాలచక్రం, కాలగమనం. కాలస్వరూపుడగు సర్వేశ్వరునికి ముందుగా ఉన్న నామం. మామూలుగా అష్టోత్తర నామాలు, సహస్రనామాలు, ఎన్నో నామాలు లాంటివి మనం చూస్తూ ఉంటాం, ఆచరణ చేసుకుంటూ ఉంటాం. కానీ ఈ చక్ర విధానములో, ఈ కాలచక్ర విధానములో మనకు 60 సంవత్సరాలుగా ఏర్పాటు చేసిన దాంట్లో మానవునికి 60 ఏళ్ళే ఎందుకు పెట్టడం, 60 పెట్టడం, 100 పెట్టవచ్చు కదా, శతమానం భవతి కదా అని చెప్పనంటే మానవుని యొక్క జీవన సరళి, జీవన గమనం 60 సంవత్సరాల వరకు వాని యొక్క చక్కగా బుడ్డత్వముగా శక్తివంతముగా విశ్వంలో ఒక వ్యవహార దక్షత కలిగి జీవించే విధానం 60 సంవత్సరాల వరకు సాగుతుంది. 60 దాటిందా అని చెప్పనంటే కుంటుపడుతుంది వ్యవహారం. ఇంద్రియ పాఠవం తగ్గుతుంది, చూపు తగ్గుతుంది, వినికిడి తగ్గుతుంది, ఉన్న పండ్లు రాలిపోతాయి, శక్తిహీనత అవుతుంది, నడక తగ్గిపోతుంది. గాత్రం సంకుచితం గతిర్విగళిత భ్రష్టాచ దంతావలి దృష్టిర్నశ్యతి వర్ధతే బదిరత వక్త్రంచలాయతే అన్నాడు భర్తృహరి. గాత్రం సంకుచితం, శరీరమంతా కూడా ముడతలబడిపోతుంది. గాత్రం సంకుచితం గతిర్విగళిత, నడక తడబడతా ఉంటుంది. భ్రష్టాచ దంతావలి, ఉన్న పన్నులు కాస్త ఊడిపోతాయి. దృష్టిర్నశ్యతి, చూపు కాస్త తగ్గిపోతుంది. బదిరత, చెవుడొచ్చేస్తుంది. కనుక మరి హా కష్టం పురుషస్య జీర్ణ వయసః. కాబట్టి ఆ ప్రకారముగా శరీరములో మార్పులు అనేటువంటివి ఇక 60 వచ్చిందా అని చెప్పనంటే అక్కడ శరవేగముగా వచ్చేస్తాయి. కాబట్టి ఆ తర్వాత 60 దాటిన తర్వాత ఇక ఉండొచ్చు, ఓడవచ్చు, ఏమైనా కావచ్చు. కాబట్టి 60 సంవత్సరాల వరకు ఏదో లాగుతాడు బండి. 60వ సంవత్సరం రాగానే ఇక అందరిని పిలిచి బంధువులు, మిత్రులు, ఆత్మీయులు అందరిని పిలుచుకొని నాయన రాండ్రా, నాకు చక్రం తిరిగింది కాబట్టి ఈ యొక్క సంవత్సరంతో నాకు చక్రం తిరిగి వచ్చింది, 60 ఏళ్ళు అయిపోయాయి. కాబట్టి ఏదో ఈశ్వరానుగ్రహముతో మీ అందరి సహాయ సహకారములతో 60 ఏళ్ళు కాలం ఆ విధంగా ఆనందం గడిపేసేసాను. ఇక 60 దాటిన తర్వాత ఏ క్షణములో ఈశ్వరాజ్ఞ వస్తుందో వెళ్ళిపోవటం అవుతుందో చెప్పలేము. ఒకవేళ 60 దాటిన తర్వాత ఉన్నా కానీ ఏదో నామకా ఉండటమే తప్ప ఇక ఇంద్రియ వ్యవహారములో సమృద్ధిగా మరి సుఖవంతముగా సుఖభోగములుగా అనుభవించేటువంటి యొక్క అవకాశాలు పెద్దగా ఉండవు. ఏదో ఉంటాడు, ఏదో చూస్తాడు, ఏదో వింటాడు, ఏదో తింటాడు, ఏవో చేయటమే కానీ సమృద్ధిగా సమర్థవంతముగా భోగాలు భోగించే అవకాశాలు ఉండవు. కాబట్టి 60తో అయిపోయినట్లే. ఇక తర్వాత ఈశ్వరాజ్ఞ కోసముగా, ఈశ్వర పిలుపు కోసముగా ఎదురు చూసేటువంటి జీవితములుగా ఆరంభం అవుతాయి. కాబట్టి మనకి ఈ యొక్క జ్యోతిష్ శాస్త్ర విధానములో సర్వేశ్వరుని యొక్క కాలమానములో 60 అనేటువంటి విధానం పెట్టుకొచ్చారు. అందువల్ల మన వాళ్ళు కూడా 60 రాగానే అప్పుడు షష్ఠీ పూర్తి మహోత్సవం వైభవపేతంగా జరుపుకొని అందరికి చండా పలికయ్యే నమస్కారం, సంతోషం, ఈ యొక్క సహకారం జీవించాను. ఇక ఏ పూట పిలుపు వస్తుందో వెళ్ళిపోతానో, ఇంతకాలం పాటు మీతో సన్నిహితముగా
ఎంతో ఆ యొక్క స్నేహభావంతో మెలిగా కాబట్టి ఇక మీ అందరూ నమస్కారం అని చెప్పేసి అని ఆ పూటతో అందరు నమస్కారం పెట్టే పరిస్థితి కాబట్టి ఈ ప్రకారముగా ఉన్నటువంటి యొక్క 60 యొక్క సంఖ్యగా చేరి ఉన్నటువంటి వాట్లలో మొదటి నామం చూసినట్లయితే అది కాలస్వరూపుడే ఉన్నటువంటి యొక్క ఈశ్వర తత్వాన్ని ఈశ్వర అంశాన్ని మనకు తెలియజేసే విధానముగా ప్రభవ అనే పేరు పెట్టారు. భవ అంటే పుట్టుకలు ప్రసాదించేవాడు. ఎవరెవరికి ఏ ఏ కర్మానుగుణ్యంగా ఏ ఏ కర్మలు ఆచరిస్తారో వాళ్ళకి ఆయా కర్మానుగుణ్యముగా భవ పుట్టుకలు ప్రసాదించేటువంటి వాడు. విశ్వంలో 83,99,999 రకాలు మానవుడితో చేర్చుకున్నామంటే 84 లక్షల రకాలుగా ఉన్నటువంటి జీవకోటి జీవ సముదాయముతో ఏర్పడి ఉన్నటువంటి యొక్క మహా గొప్పదై ఉన్నటువంటి యొక్క విశ్వ నడక, విశ్వ గమనం, విశ్వ జగత్తు అదంతా ఈశ్వర రచన. ఈ జీవులన్నీ కూడా ఈశ్వర రచన. ఏ ఏ జీవులు ఎంతెంత అందంగా ఉంటాయి, ఎంతెంత అద్భుతంగా ఉంటాయి చూడండి. ఆ యొక్క పక్షులు కానీ మృగాలు కానీ వాటి యొక్క నిర్మాణ విధానాలు కానీ అట్లాగా అన్నీ కూడా ఆయన యొక్క సంకల్ప మాత్రముతో నిర్మాణం చేసి ఉన్న విధానం. ఒక్కొక్క జీవిని చూస్తే ఆనందం కలుగుతుంది, పరవశం కలుగుతుంది. ఇవన్నీ కూడా విశ్వంలో ఈ యొక్క ఈశ్వర సంకల్పానుగుణ్యముగా ఏర్పడేటువంటి జీవకోటి. అన్నింటికీ కూడా సర్వేశ్వరుడు అధినాయకుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన ఆ జీవులకు పుట్టుకలు ప్రసాదించేవాడుగా ఉన్నాడు కనుక ఆయన ప్రభావ నామముతో ఏర్పాటు చేశారు. లాస్ట్కు పోయామనుకోండి 60వ నామం అక్షయ అన్నారు. ప్రభవతో ఆరంభం చేయబడ్డటువంటి యొక్క మానవుని ఈశ్వరుని యొక్క నామం అక్షయ నామముతో ముగుస్తుంది. 60వది అక్షయ నామం. క్షయ అంటే నశించుట అని అర్థము. అక్షయ అంటే నా క్షయ అక్షయ నశింపనిది, దానినే అక్షరం అని చెప్పుకోవచ్చు. బ్రహ్మమును అక్షరం అంటారు కాబట్టి క్షరం అంటే నశించుట, క్షయ అంటే క్షీణించుట. ఇదంతా కూడా మరి కేవలం నామరూపాత్మికమై ఉన్న జగత్తులో చేరి ఉన్న అంశమే కానీ మరి ఆ యొక్క భగవంతుని యందు ఆ క్షయం కావటం క్షీణించటం అనేటువంటిది భగవంతుని యందు లేదు. కాబట్టి పరమాత్మనే అక్షర స్వరూపుడు, అక్షర పరబ్రహ్మ యోగముగా భగవద్గీతలో వస్తుంది. కాబట్టి దీని యొక్క ప్రభవ నామము చివరిలో అక్షయ నామం చూసినట్లయితే ఏ యొక్క పుట్టుకలు అనేటువంటి కర్మానుగుణ్యముగా నీకు ప్రాప్తిస్తూ ఉన్నాయో అవి లేకుండా చేసుకోవాలని చెప్పి అన్నట్లయితే మానవునకు ఈశ్వరారాధనయే దానికి మూలమై ఉన్నటువంటి అంశము. ఎవరైతే జన్మరాహిత్యాన్ని చేసుకుని సర్వేశ్వరంలో లయమై సర్వేశ్వరంలో చేరిపోయి ఇక భవసాగరంలో లేకుండా ఉండే విధానంగా చేసుకోవటానికి అక్షయనామ సంవత్సరముగా 60వ నామము చెప్పుకునే విధానము. మరి దాంట్లో మధ్యలో ఉన్నటువంటి మరి నాడు చూసినట్లయితే 38వ సంవత్సరము ఈనాడు క్రోధి నామ సంవత్సరములో ఉన్నాము. ఈ అంశాలు కొన్నిటిని రేపు కూడా మనం అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.